నమస్తే, వెల్కమ్ టు విజిల్. నిర్మాత ఎంఎం రత్నం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభిమానం. అది ఖుషీ సినిమా సమయం నుంచి అలా కొనసాగుతూనే ఉంది. అదే అభిమానంతో తాను రాజకీయాలతో బిజీగా ఉన్నా, సమయం కేటాయించలేని స్థితిలో ఉన్న రత్నం అడిగారని ఆయన బ్యానర్లో సినిమా అంగీకరించారు పవన్ కళ్యాణ్. అదే హరిహర వీరమల్లు. సినిమా మొదలై చాలా కాలమే అయినా గట్టున పడడానికి మాత్రం దాదాపు 5 ఏళ్లు పట్టింది. నిర్మాత రత్నం సినిమా విషయంలో ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆయన నలిగిపోవడం చూడలేక డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా కూడా చిత్రీకరణకు దాదాపు 2 నెలల సమయం కేటాయించి సినిమా పూర్తి చేశారు పవన్. ఈ నెల 24న హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చాలా ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మీడియా ముందుకొచ్చారు. వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్. నిర్మాత రత్నం మీదున్న అభిమానాన్ని చాటుకున్నారాయన. నిర్మాతగా సుదీర్ఘ అనుభవం, సినిమా ఇండస్ట్రీపై ఎంతో అవగాహన ఉన్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్గా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. రత్నం లాంటి నిర్మాత ఇండస్ట్రీకి ఎంతో అవసరమని చెప్పారు. రత్నం గారు ఆ పదవిని పొందుతారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రాంతాల వారీగా సినిమాను విడదీసి చూడలేనని, కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతిభ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించవచ్చని పవన్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు గ్రాండ్ ప్రీమియర్లకు కేవలం 4 రోజుల దూరంలో ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అభిమానులలో భారీ అంచనాలు నెలకొనగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అని అందరి దృష్టి నెలకొంది. అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా ఊహించని చిక్కుల్లో పడింది. ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నంకు వ్యతిరేకంగా 2 ఫిర్యాదులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలిలో దాఖలయ్యాయి. మొదటిగా ఆసియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆక్సిజన్ చిత్రానికి చెల్లించిన రిఫండబుల్ అడ్వాన్స్తో పాటు వడ్డీతో సహా 2.60 కోట్ల బకాయిలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే మహాలక్ష్మి ఫిలిమ్స్ కూడా ముద్దుల కొడుకు, బంగారం చిత్రాలకు సంబంధించిన 90 లక్షలను వసూలు చేయాలని కోరుతూ ఏఎం రత్నంపై మరో ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ వివాదాలను పరిష్కరించడంలో సహకరించాలని నిజాం ప్రాంతంలో హరిహర వీరమల్లు విడుదలకు ముందే ఆసియన్ ఎంటర్ప్రైజెస్ మరియు మహాలక్ష్మి ఫిలిమ్స్ తన బకాయిలను తిరిగి పొందడంలో సహాయం చేయాలని టీఎస్ఎఫ్సిసి ఈ చిత్ర పంపిణీదారులను అభ్యర్థించింది. సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఈ ఆర్థిక వివాదాలు హరిహర వీరమల్లు చిత్ర యూనిట్కు పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే ఈ సమస్యలు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి.